పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రధాని మోదీ పిలుపుతో వాహనాలను పక్కన పెట్టి నేతలు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. కొంతమంది ఆర్టీసీ బస్సులు, మెట్రో వైపు మొగ్గు చూపుతూ ఉంటే మరికొందరు సైకిళ్లపై ప్రయాణిస్తూ ప్రజల్లో మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్లో సైకిల్పై టూర్ వేశారు. గల్లీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గన్మెన్ కూడా సైకిల్ పైనే సవారీ చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రజలంతా పొదుపు మంత్రం పాటించాలన్నారు పాయల్ శంకర్. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల పిలుపుతో ఏపీ నేతలు ఇలా ఒక్కొక్కరుగా ఇంధన పొదుపు మంత్రం పాటించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ట్రైన్లో ప్రయాణించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రిలో ఏ కార్యక్రమానికి హాజరు కావడానికి జన్మభూమి ట్రైన్లో వచ్చారు. అటు పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈవీ స్కూటీపై ప్రయాణించారు. ఇక రైతు బజార్లో ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలి అని పిలుపునిచ్చారు. వాటి స్థానంలో గన్నీ బ్యాగ్స్ వాడాలని కోరారు. ఇటు విశాఖ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఇంధన పొదుపు పాటించేందుకు శ్రీకారం చుట్టారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ కార్ని వినియోగించేందుకు డిసైడ్ అయ్యారు. దేశ భవిష్యత్తు కోసం ప్రజలందరూ పొదుపు బాట పట్టాలంటున్నారు గంటా శ్రీనివాసరావు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా తన క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కి స్వయంగా ఈ సైకిల్పై వెళ్లారు. చివరగా జమ్మూ కాశ్మీర్ రవాణా మంత్రి సతీష్ శర్మ పెట్రోల్ బచావో అభియాన్లో భాగంగా సంప్రదాయ గుర్రపు బండిపై ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.